నమస్తే అందరికీ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వైషు చిన్ని వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే హెల్దీ వైట్ సాస్ పాస్తా. అండ్ దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మష్రూమ్, క్యాప్సికమ్ అండ్ గార్లిక్. అండ్ ఈ మూడు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మనం ఓట్స్ పౌడర్ని చేసుకోవాలి. అండ్ మనం ఆన్లైన్లో చూసుకుంటే మనం దురుమ్ వీట్ పాస్తా అని ఉంటుంది, అది తీసుకోండి హెల్దీ. అండ్ వాటర్లో ఒక డ్రాప్ ఆయిల్ వేసి బాయిల్ చేయండి. అయిపోయాక స్టవ్ ఆన్ చేసుకోండి. నేనైతే నార్మల్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. యాక్చువల్లీ మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు, ఇంకా బటర్ అనే యూస్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. అండ్ గార్లిక్ వేసేసుకోండి, అది లైట్గా గోల్డ్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోండి. తర్వాత క్యాప్సికమ్ వేసుకోండి. యాక్చువల్లీ ఈ రెసిపీ మా వదిన చెప్పిందండి, సో మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. అండ్ హెల్ప్ చేస్తుందేమో మా చెల్లి, మా ఇద్దరు చెల్లెలు హెల్ప్ చేస్తున్నారు. సో నేను క్రెడిట్ తీసుకోకూడదు కదా, సో వాళ్ళకి క్రెడిట్ ఇస్తున్నాను అనమాట. ఈ రెసిపీ మాత్రం మీతో షేర్ చేసుకుందామనే వీడియో తీస్తున్నాను, పిల్లలకు కూడా హెల్దీ అని చెప్పి. అండ్ కొంచెం వేగాక మష్రూమ్స్ వేసుకోండి. మష్రూమ్ అయితే చాలా హెల్దీ అండి, పిల్లలకి చాలా మంచిది. అండ్ మెయిన్ టేస్ట్ కూడా దీనివల్లే ఉంటుంది, మష్రూమ్ వల్లే. అండ్ మష్రూమ్ అనేది మనకి బ్రెయిన్కి మంచిది, అండ్ విటమిన్ డి అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా చాలా ఉన్నాయండి బెనిఫిట్స్. సో మష్రూమ్ అనేది చాలా హెల్దీ అండి. అండ్ మనం ఇది కలుపుతూనే అది చిన్నగా అయిపోతాయి, అంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మీరే. అండ్ కలుపుతూ ఉండండి, ఒక 2 minutes మూత పెట్టేసుకోండి. చూసారుగా వాటర్ బయటకు వచ్చేసింది మొత్తం. అండ్ ఓట్స్ పౌడర్లో మనం మిల్క్ వేసుకోండి, లైట్గా గోరువెచ్చగా ఉన్న పాలు వేసుకోండి. అండ్ మిక్సీ చేసేసుకోండి ఓట్ మిల్క్ లాగా. అండ్ ఫస్ట్ నార్మల్ పాలు వేసుకోండి, అంటే ఏంటంటే డైరెక్ట్గా ఓట్ మిల్క్ వేసేస్తే ఫుల్ థిక్ అయిపోద్ది. సో ఫస్ట్ పాలు వేసుకోండి. అండ్ దాంట్లో ఆరిగానో పౌడర్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. కలుపుకున్న తర్వాత పాస్తా వేసేసుకోండి, దురుమ్ వీట్ పాస్తా. అండ్ మీకు ఈ దురుమ్ వీట్ పాస్తా అనేది ఆన్లైన్లో దొరుకుతుందండి. అండ్ ఇప్పుడు ఓట్ మిల్క్ వేసేసుకోండి, బాగా థిక్గా ఉంటుంది. సో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే అది, అంటే ఇప్పుడు మనం ఓట్స్లోనే చూసారు కదా, మనం ఓట్స్ బాగా దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది, థిక్గా అయిపోద్ది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కొంచెం మరీ అంత థిక్గా అయిపోకుండా కొంచెం లిక్విడ్ లాగా క్రీమీగా వస్తుంది. సో వాటర్ యాడ్ చేసుకోండి అండ్ బాగా కలుపుకోండి. ఓకే గాయస్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.